రామ్ ఫ్రెండ్స్, పహల్గామ్లో ఏం జరిగింది, ఏం చేశారు, ఎందుకు చేశారు అన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. ఒక వీడియో చేశాను. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దెబ్బకి దెబ్బ కొట్టడంలో మోదీజీకి సాటి లేరు కదా. దేనికైనా కొంత లిమిట్ ఉంటుంది. నిన్నటి ఉన్మాదం అన్ని పరిధులు దాటేసింది. సో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రపంచం నోరు మూసుకొని చూడడం తప్ప మనకి శుద్ధులు చెప్పలేదు. అసలు ఏం చేశారు? పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది భారత్. సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు బాంబులు వేయడమే కాదు, ఆయన వెంటనే చేసేయరు. ఎందుకంటే శత్రువు కూడా అప్రమత్తుడై ఉంటాడు కదా. సో దెబ్బ ఎలా ఉండాలి అంటే ఎప్పుడు దాడి జరిగిద్దో తెలియకుండా ఉండాలి. ఉగ్రవాదానికి రూట్ కాజ్, మూలాలను దెబ్బతీయాలి. పాకిస్తాన్ ఈ ఉగ్రవాదానికి, ఈ దాడులకు సూత్రధారి అనేది అందరికీ తెలిసిందే. అసలేం చర్యలు తీసుకుంటుంది భారత్? సింధు నీటి ఒప్పందం నిలిపివేశారు. ఇండస్ వాటర్ ట్రీటీ, దీనివల్ల ఏమవుతుంది? వ్యవసాయ సంక్షోభం వస్తుంది. పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్ ప్రాంతాలు చినాబ్, జీలం, సింధు నదుల నీటిపై బాగా ఆధారపడి ఉంటాయి. భారత్ నీటి ప్రవాహాన్ని ఆపేసిందా? నీళ్లు లేక పంటలు పండక ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. నీళ్లు నుండి ఉత్పత్తి అయ్యే హైడ్రో పవర్ తగ్గడంతో విద్యుత్ సంక్షోభం వస్తుంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆహార ధరలు పెరిగిపోతాయి. అది మాత్రమే కాదు, ఆ నీటితో మన దేశం బాగుపడుతుంది. ఇన్ని రోజులు ట్రీటీ అని తప్పలేదు ఇవ్వడం, కానీ మన దేశవాసులను ఇలా చంపుతుంటే ఎవ్వడు నీళ్ళిస్తాడు? నీళ్లు రక్తం కలిసి పారలేదు. మనం ఆపిన నీటితో మనం ఏమైనా చేసుకోవచ్చు. లెక్క అడిగే హక్కు పాకిస్తాన్కి ఉండదు. ఇలా చేశామో లేదో లష్కరే తాయిబా డెప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి పహల్గామ్ అటాక్ మేము చేయలేమురా, మాకు నీళ్ళు ఆపేస్తే ఎలా రా, భారత్ నుండి పాకిస్తానీలను పంపించేస్తే ఎలా అని ముసలి కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఇలా చేయకండి అని భారత్ని ప్రపంచం మొత్తం ప్రశ్నించాలి అని గగ్గోలు పెడుతున్నాడు. చూసారా, అప్పుడే మొదలైంది. 2, అటారీ సరిహద్దుని మూసివేస్తున్నారు. దీనివల్ల వాణిజ్య నష్టం జరుగుతుంది. ఇరు దేశాల మధ్య ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు ఆగిపోతాయి. దీనివల్ల భారత్కు జరిగే నష్టం చాలా తక్కువ. కానీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుంది. 3, సార్క్ వీసా మినహాయింపు రద్దు చేయనున్నారు. పాకిస్తాన్ విద్యార్థులు, వైద్య టూరిస్టులు, కుటుంబాలు భారతదేశాన్ని సందర్శించడం కష్టమవుతుంది. ఉన్న వాళ్ళందరూ కూడా 48 గంటల్లో వెళ్లిపోవాలని ఆదేశించారు. 4, రక్షణ సలహాదారులను బహిష్కరించనున్నారు. భారత్ కూడా తమ సలహాదారులను ఇస్లామాబాద్ నుండి వెనక్కి తీసుకుంటే సంక్షోభ సమయాల్లో సమాధాన చర్యలు నెమ్మదిస్తాయి. పాకిస్తాన్కు యుద్ధ భయం నిరంతరం వెంటాడుతుంది. ప్రస్తుతానికి ఇవి. ఇంకా చర్యలు తీసుకొనున్నారు. సినిమా అభి బాకీ హై మేరా బాయ్. వేచి ఉండండి. అక్కడ ఉన్నది మోదీ. పాక్తో యుద్ధం మాత్రమే పరిష్కారం కాదు, చాలా మార్గాలున్నాయి. అవే మొదలు పెట్టారు. భారత్ పాక్ మీద యుద్ధానికి దిగితే పాకిస్తాన్ వారంలో కాలబేరానికి వస్తుంది. పెద్దగా మన వైపు నష్టం కూడా లేకుండానే పాకిస్తాన్ లొంగిపోతుంది. కానీ పాక్ వెనుక చైనా నిలబడితే యుక్రెయిన్ రష్యా యుద్ధంలా సాగిపోతూనే ఉంటుంది. మనకి ఎక్కువ నష్టం జరుగుతుంది. పాకిస్తాన్ నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది. కానీ మన వైపు అమెరికా కానీ నాటో దేశాలు కానీ ఉండాలి. అప్పుడే చైనా వెనక్కి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో యుద్ధం అనేది అంత సులువు కాదు. కానీ పాకిస్తాన్ ఎప్పటికీ కోలుకోలేని విధంగా చేయాలి. ఇజ్రాయెల్ హమాస్ని చేస్తున్నట్టుగా ఉగ్రవాద దేశం ఎప్పటికీ కోలుకోకుండా చేయాలి. ముందు శత్రువు ఆర్థిక బలాల మీద కొట్టాలి. తర్వాత శత్రువు ఎదురు చూడనప్పుడు దాడి చేయాలి. ప్రభుత్వం చేసేది ఎలాగూ చేస్తుంది. కానీ ఇక్కడ ప్రజల్లో ఉగ్రవాదుల కన్నా డేంజరస్ ఐటమ్స్ కొందరు మనలోనే ఉన్నారు. పాకిస్తాన్ మన శత్రువే, కానీ అంతకంటే ఎక్కువ శత్రువులు పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే భారతీయులు. ఇక్కడ నివసిస్తున్న కొంతమంది పాకిస్తాన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు అని, పాకిస్తాన్తో పాటు అలాంటి వారిపై పోరాటం జరుగుతుందని, త్వరలోనే దాని ఫలితాలు కనిపిస్తాయని అస్సాం సీఎం హిమాంతా బిశ్వా గారు అన్నారు. నిజంగా అలాంటి చర్యలు చేపడితే తెలంగాణలో మాత్రం అలాంటి నికృష్టులకు, అర్బన్ నక్సళ్లకు కొదువలేదు. నిజంగా దేశం బయట కాదు, దేశం లోపలున్న దేశద్రోహులను పట్టుకొని శిక్షిస్తే కానీ ఈ దేశం సుభిక్షంగా ఉండదు. సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు చేస్తారు అని ఎదురు చూసే వారికి చెప్పేది ఏంటంటే, మిలిటరీ అటాక్ చెప్పి చేయరు, చేశాక చెబుతారు. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. జై భారత్, జై హింద్.